సో, ఇప్పుడు మనం డూప్లికేట్స్‌ని ఎలా రిమూవ్ చేయాలని చెప్పేసి చూద్దాం. ఓకే. సో, సాలరీలో మనకి ఆల్రెడీ ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 3 అండ్ ఎంప్లాయీ సమ్ 6 ఇట్లా డూప్లికేట్ సాలరీస్ ఉన్నాయి. ఎందుకంటే 50,000 3 టైమ్స్ రిపీట్ అయింది. రైట్? సో, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే డూప్లికేట్స్ నేను డ్రాప్ చేయాలనుకుంటున్నా. సో, సాలరీ డాట్ డ్రాప్ డూప్లికేట్స్. ఓకే. సో, ఇలా పెట్టా. సో, ఇప్పుడు చూడండి నాకు డూప్లికేట్ డ్రాప్ అయిపోయింది. 50,000 వన్ టైమే వచ్చింది. ఓకే. సో, మిగిలిన ఏవైతే రిపీట్ అయినాయో అవి మొత్తం డ్రాప్ చేసేసిందనమాట. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసి నాకు లాస్ట్‌లో ఉన్న డూప్లికేట్స్ ఐ మీన్ కీప్ లాస్ట్ నాకు ఏవైతే వాల్యూస్ ఉంటాయో అవి మాత్రం ఉంచాలి. ఫస్ట్‌లో రిపీట్ అయినవి తీసేయమని చెప్పేసి అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్తా. సాలరీ డా ఫస్ట్ సాలరీ అంటే చూడండి. డేటా చూడండి మళ్ళీ. ఇప్పుడు నాకు ఫస్ట్‌లో రిపీట్ అయినవి మాత్రం తీసేయాలి. లాస్ట్‌లో మాత్రం ఉంచాలి. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే సాలరీ డాట్ డ్రాప్ డూప్లికేట్స్. ఓకే. సో, కీప్ ఈజ్ ఈక్వల్ టు నేను లాస్ట్ అన్నా. అంటే దాని మీనింగ్ ఏందంటే ఫస్ట్‌లో రిపీట్ అయినవి తీసి లాస్ట్‌లో ఉన్నాయి ఉంచు అని దాని మీనింగ్. సో, ఇప్పుడు చూడండి ఎంప్లాయీ 6కి 50,000 ఉంది. బట్ 1కి 50,000 ఉంది. అవునా? అండ్ 3కి 50,000 ఉంది. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏవైతే లాస్ట్‌లో డూప్లికేట్ కాని వాల్యూస్ ఉన్నాయో వాటి మాత్రం వచ్చింది. ఓకే. సో, అది. అదే సాలరీ డాట్ డ్రాప్ డూప్లికేట్స్ కీప్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అని పెట్టండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఏవైతే యూనిక్ వాల్యూస్ ఉంటాయో అవి ఉంచుతాయి. సెకండ్ టైము రిపీట్ అయ్యి డిలీట్ చేస్తాయన్నమాట. సో, చూడండి. సో, 50,000 మనకి ఫస్ట్‌లో ఉంది అండ్ రిమైనింగ్ అకరెన్సెస్ మొత్తం డిలీట్ చేసేసింది. ఈ విధంగా మనం డూప్లికేట్స్‌ని రిమూవ్ చేసుకోవచ్చు.